ఈ వీడియోలో మనం వై అనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ను ఉపయోగించి డస్ సహాయంతో హ్యావ్ తో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి అనే దాని గురించి తెలుసుకుందాము. యూసేజ్ వచ్చి ఒక పనిని ఎందుకు చేయాలి అని ప్రశ్నలు అడగటానికి ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే వై ప్లస్ డస్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. వై ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డు. వై అంటే ఎందుకు అని అర్థము. ప్లస్ డస్ ఇదొక సహాయక క్రియ, హెల్పింగ్ వెర్బ్ అనమాట. ప్లస్ సబ్జెక్టు హీ, షీ, ఇట్, రామ, సీత. ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డస్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ హ్యావ్ టు ఇదొక హెల్పింగ్ వెర్బ్, సహాయక క్రియ. ప్లస్ వెర్బ్ వన్, వెర్బ్ వన్నే ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అంటాము, బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే బీట్ కొట్టుట, క్యాచ్ పట్టుకునుట, డ్రైవ్ నడుపుట, ఈట్ తినుట, గివ్ ఇచ్చుట. ఈ విధంగా వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ని చేద్దాము. వై డస్ హీ హ్యావ్ టు సే సారీ టు యూ? అతను నీకు ఎందుకు సారీ చెప్పాలి? వై డస్ షీ హ్యావ్ టు టాక్ టు యూ? ఆమె ఎందుకు నీతో మాట్లాడాలి? వై డస్ ఇట్ హ్యావ్ టు కమ్ దేర్? అది లేక ఇది ఎందుకు అక్కడకు రావాలి? ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా రాయాలి, ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి అనే దాని గురించి మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.